తల్లి సత్యవతి ఆదేశం మేరకు వ్యాసుడు మొదట అంబిక దగ్గరికి వెళ్తాడు. అంబిక మహర్షి వ్యాసుడు ఆకారం గంభీరత్వాన్ని చూసి భయంతో కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్నందువలన 9 నెలల తర్వాత ఆమె ఒక దృష్టిహీనుడైన పుత్రుడికి జన్మనిస్తుంది. దృష్టిహీనుడు పుట్టాడని సత్యవతి ఆదేశం ప్రకారం ఈసారి అంబాలిక దగ్గరకు వెళ్తాడు. అంబాలిక కూడా మహర్షి వ్యాసుడి భయంకరమైన రూపాన్ని చూసి భయంతో వణికిపోతుంది. 9 నెలల తర్వాత పచ్చని రంగుతో బలహీనంగా ఒక పుత్రుడు జన్మిస్తాడు. దృష్టిహీనుడు బలహీనుడు జన్మించడంతో సత్యవతి ఆశ నిరాశగా మారుతుంది. కురువంశాన్ని రక్షించుకోవటానికి సత్యవతి మహర్షి వ్యాసుడిని తన ధర్మాన్ని పాటించమని మరలా ఆదేశిస్తుంది. కానీ ఈసారి అంబిక అంబాలిక ఇద్దరూ నిరాకరిస్తారు. వేరే దారి లేక అంబిక తన దాసి పరిశ్రమని మహర్షి వద్దకు పంపిస్తుంది. దాసి మహర్షిని చూసి భయపడకుండా తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది. దాసి శ్రద్ధగా తన ధర్మాన్ని నిర్వహించినందుకు 9 నెలల తర్వాత ఒక తెలివిగల పుత్రుడికి జన్మనిస్తుంది. మహర్షి వ్యాసుడు తన ధర్మాన్ని నిర్వర్తించి తల్లి సత్యవతి ఆదేశం మేరకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. రాజగురువు కృపాచార్యుడు ఆధ్వర్యంలో అంబిక అంబాలికలకు పుట్టినటువంటి పుత్రులకు నామకరణం చేస్తుండగా భీష్ముడు దాసికి పుట్టిన బిడ్డ కూడా మహర్షి వ్యాసుడి ఆశీర్వాదంతోనే జరిగింది. దాసి బిడ్డ కూడా కురువంశానికి చెందినవాడే అని అంబిక అంబాలికల పుత్రులతో పాటు దాసి పుత్రుడికి కూడా నామకరణం చేపిస్తాడు. రాజగురువు కృపాచార్యుడు అంబికకు పుట్టినటువంటి బిడ్డ పేరు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పుట్టినటువంటి బిడ్డ పేరు పాండు, దాసికి పుట్టినటువంటి బిడ్డ పేరు విదురుడు అని 3 రాజపుత్రులకు నామకరణం చేస్తాడు. కొంతకాలానికి భీష్ముడు 3 రాజపుత్రులకు అస్త్ర శస్త్రాలలో నిపుణులు కావాలని రాజగురువు కృపాచార్యుడు గురుకులంలో వదిలిపెడతాడు.